క్యాన్సర్ కణాల్లో వస్తున్న మార్పులను గుర్తించడంతో పాటు సకాలంలో అందించే మెరుగైన చికిత్సా విధానాలపై విశాఖలో 2 రోజుల అంతర్జాతీయ వైద్య సదస్సు ప్రారంభమైంది. గ్రాండ్ బే హోటల్లో ఒమేగా ఆసుపత్రి ఆధ్వర్యంలో జరగబోతున్న 8వ మాస్ కాన్ సదస్సుకు దేశ విదేశాలకు చెందిన క్యాన్సర్ చికిత్సా నిపుణులు పాల్గొన్నారు. ఒమేగా ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి రవిశంకర్ మాట్లాడుతూ క్యాన్సర్ కణాల పరీక్షలపై తమ ఆసుపత్రిలో 120 మంది వైద్యులకు అవగాహన కల్పించడం జరిగిందని, అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వైద్య నిపుణులు వారి అనుభవాలను సదస్సులో పంచుకుంటారని తెలిపారు. నా పేరు డాక్టర్ బి రవిశంకర్, ప్రోగ్రామ్ డైరెక్టర్ ఫర్ 8th యాన్యువల్ మాస్కాన్ కాన్ఫరెన్స్ అండ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఒమేగా హాస్పిటల్. ఈరోజు మనం ఈ కాన్ఫరెన్స్ని ఇక్కడ విశాఖపట్నంలో జరుపుకోవడానికి కారణం ఏంటంటే, క్యాన్సర్ పైన అవగాహన పెంచుకొని వాటి కణాల్లో ఉన్న మార్పులు ఏ విధంగా గుర్తించాలి, ఆ మార్పులకి తగిన పరీక్షలు ఏ విధంగా చేయాలి, ఆ పరీక్షల్లో ఆ మార్పులను గుర్తించిన తర్వాత అటువంటి పేషెంట్కి ఏ ఔషధాలు బాగా పనిచేస్తాయి అనే వాటిపైన మనం ఈ కాన్ఫరెన్స్ని ఇక్కడ అవగాహన సదస్సుగా ఈరోజు జరుపుకుంటున్నాం. నిన్న 21 మార్చ్ ఒమేగా హాస్పిటల్ ఆరిలవాలో ఒక 120 మంది ప్యాథాలజీ వైద్యులకి ఈ మాలిక్యులర్ టెస్టింగ్ పైన అవగాహన, అలాగే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, అంటే వాళ్ళు ఏ విధంగా చేయగలరు ఈ టెస్టులు అనే దానిపైన కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఈరోజు సుమారు ఒక 100 మంది వైద్యులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వారి యొక్క అనుభవాలను మనతో పంచుకోవటం వలన ఆ అనుభవాన్ని మనం ఏ విధంగా మనం ఈ పేషెంట్స్ మీద ఉపయోగపడుతుంది అనేది కూడా ఒక విధంగా మనం